తిరునాళ్ళు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రేపు జరగబోయేటువంటి 3 రోజులు తిరునాళ్ళలో దాని గురించి ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకొని చర్చించి గతంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా దానికన్నా ఇంకా మిన్నగా జరిగే విధంగా ఈరోజు మరి ఆర్డీఓ గారు కానీ మేము అందరం కూడా కలిసి రామచంద్ర నాయుడు అందరం కలిసి బాగా చేయాలనే కాన్సెప్ట్తో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ దర్శనం కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా జరగాలి. అదేవిధంగా అన్నదానం కూడా 25-30 వేల మందికి రెడీ చేస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం కలగకుండా వచ్చి దేవుని దర్శించుకొని వాళ్ళు భోజనం చేసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బస్సులు కూడా 16 ఉండేటివి. ఈసారి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెంచమని చెప్తా ఉన్నాం. 25 బస్సుల దాకా ఈ స్తంభాలగిరికి వచ్చే విధంగా ఇటు రాపూర్ కానీ వెంకటగిరి కానీ ఒక 25 బస్సులు తిరిగే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.